లోక 6:46. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అన్న మాటను యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు శిష్యులకు మరి జన సమూహంకు అనేక సంగతులు బోధించారు. సో అందులో ఒక విషయం మనము ఈరోజు ప్రభు బలిలో చేయవేయక ముందుకు మనం చూసుకొని ప్రభు బలిలో చేయవేద్దాము. ఒక వచనము మార్క్ చాప్టర్ 12, మార్క్స్ వార్త 12వ అధ్యాయము 31వ వచనము. యేసుక్రీస్తు ప్రభులో చెప్పిన రెండవ ఆజ్ఞను గురించి చూద్దాము. రెండవది, నీవు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపవలనని నన్నున్నదే రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదని అతనితో చెప్పాను. సో చాలా మంది మనము రక్షింపడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు చాలా విషయాలు మరి తన శిష్యులకు తన జన సమూహంకి ఈ లోకంలో ఉన్నప్పుడు బోధించారు. అనేక విషయాలు చెప్పారు. వాళ్ళు ఎలా బ్రతకాలి, ఎలా మరి విశ్వాసంలో బలపడాలి అనే విషయాలు బోధించారు. అదే విషయాలు మనకు కూడా బైబిల్ గ్రంథంలో మనం చూసుకొని మనం ఆ విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవడానికి మనకు సహకారంగా ఉంటున్నది. అయితే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటను గమనించిన ఒక మాట చెప్తున్నాడు అంటే, ప్రభువా ప్రభువా అని నన్ను ఎందుకు పిలుస్తున్నారు అని చెప్తూ అనే విషయాన్ని చూసినట్టయితే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని వాక్యం తెలిపిస్తా ఉంది. అయితే ఆ ప్రేమించే విషయంలో ప్రేమించడానికి కొన్ని షరతులు. ఒక వ్యక్తి ఈ విధంగా అనుకుందాము, తన శారీరకంగా లావుగా ఉన్నాడు అనుకోండి, తన శరీర బలం తగ్గించుకోవడానికి సలహా కోసం వెళ్ళాడు ఒక డాక్టర్ దగ్గరికి. ఆ డాక్టర్ చెప్పిన దాన్ని పాటిస్తే ఏమవుతాడు, తన బలం తగ్గుతుంది. ఒకవేళ అలా కాకుండా మొదటిగా బాగా ప్రయత్నం చేసి కొన్ని రోజుల తర్వాత డాక్టర్ చెప్పినది వినకుండా, చెప్పినట్టు చేయకుండా ఆపేసి మళ్ళా డాక్టర్ దగ్గరికి వచ్చి అడుగుతాడు, డాక్టర్ గారు మీరు నా శరీరం నేను తగ్గాలంటే మీ దగ్గరికి వచ్చి సలహా అడిగితే మీరు నాకు సలహా ఇచ్చారు, కానీ నేను బరువు అంతే ఉంది, ఇంకా తగ్గలేదు అని అంటాడు. అదే సన్నగా ఉన్న వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నేను లావ్ అవ్వాలనుకుంటున్నాను, నాకు లావ్ అవ్వడానికి సలహా ఇస్తారనంటే తనకు కావాల్సిన సలహాలు ఇచ్చాడు డాక్టర్ గారు. కొంత మొదటిగా స్టార్ట్ చేశాడు, ఆ తర్వాత తను మధ్యలో ఆపేసి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వచ్చి, అయ్యా నేను లావ్ అవ్వలేదు, మీరు చెప్పిన సలహాలు పాటించాను అంటే ఎవరిది మిస్టేక్? అది మనదే. డాక్టర్ గారు చేయాల్సిన సలహాలు ఇచ్చారు. మనం ఆత్మీయంగా బలపడాలంటే దేవుడు మనకు మన ఆత్మీయ జీవితాన్ని మనము బలపరచుకోవాలంటే ఆయన చెప్పిన మాటల ప్రకారం చేయాలి. చాలాసార్లు మనం ఆరాధన చేసేటప్పుడు కానీ, ప్రభుని గురించి మాట్లాడేటప్పుడు కానీ, ప్రభు గొప్పవాడు, ప్రభు దయగలవాడు, ప్రభు నన్ను ఎంతో నా పట్ల ప్రేమ చూపించి నన్ను కరుణించాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు అని మనము గొప్ప గొప్ప మాటలు చెప్తాం. కానీ ఇతరులను ప్రేమించే దగ్గరికి వచ్చేసరికి, ఇతరులను క్షమించే దగ్గరికి వచ్చేసరికి ఏమైపోతున్నాము? తప్పిపోతున్నాము. ప్రభు అదే చెప్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నారు? మీరు ఒకరిని ప్రేమించకుండా, ఒకరిని క్షమించకుండా, ఒకరి మీద దయ చూపించకుండా ఎందుకు మీరు గొప్ప గొప్ప మాటలు చెప్తూ మిమ్మల్ని మీరు మోసపెచ్చుకుంటున్నారు? అయితే ఇక్కడ లూకా చాప్టర్ 6లో ఏమంటుంది? 2 విషయాలు చెప్తా ఉన్నాడు. ఏమని? వాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఎవరు ప్రభుని అంగీకరించేవారు ఎలా ఆయన మాటల ప్రకారం జీవించే వాళ్ళు ఎలా ఉంటారు? ఆయన మాటల ప్రకారం జీవించిన వాళ్ళు ఎలా ఉంటారంటే, ఒక వ్యక్తి తన ఇంటిని బండ మీద కట్టుకున్న వాడిలాగా ఉంటాడు. బండ మీద కట్టుకున్న వాడి ఇల్లు ఏమవుతుంది? స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, మనం హింసించేవారు వచ్చినా, మన జీవితంలోకి మనం బాధ పెట్టేవారు వచ్చినా మనం పడిపోము. ఎందుకు? మన యొక్క ఆత్మీయ జీవితము క్రీస్తు అనే బండ మీద కట్టబడినది. ఇంకో రెండో వ్యక్తి ఉన్నాడు. రెండో వ్యక్తి విషయం చూసినట్టయితే తను ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు. ఇసుక మీద ఇల్లు కట్టుకోవడం వల్ల ఏమైపోయింది? తన యొక్క విశ్వాసము కోల్పోతున్నాడు. అయితే ఇక్కడ కూర్చున్న మనందరము ఎందుకు
బలహీన పడిపోతున్నాం. ఇతరులను క్షమించే విషయంలో కానీ, ఇతరులను మీద దయ చూపించే విషయంలో కానీ, ఇతరులను ఆదరించే విషయంలో కానీ, ఇతరులను నాలాగా ఇప్పుడు నా శరీరానికి నాకు బాగుపడాలంటే నేను దాని కొరకు ఎంతో ప్రయాసపడతాను కదా. మరి మన పొరుగు వారైతే ఎవరు? నేను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తున్నాడు కదా ప్రభు. ఎవరు మన పొరుగు వారు? నా కొరకు నేను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా. నా శరీరము బాగుపడాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా. మరి నా ఆత్మ విషయమై నేను బలపడాలంటే నేను నన్ను వల్ల నా పొరుగు వారిని ప్రేమిస్తున్నాను. మనలో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు మనం దీన్ని గమనించుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉన్నది. ప్రభువుని ప్రేమిస్తున్నాను చెప్తూ ఉంటున్నాం, ప్రభువుని ఎరిగినని చెప్తా ఉంటున్నాం, కానీ ఇతరులను ప్రేమించేంత విధంగా ప్రేమించలేకపోతా ఉన్నాం. బలలో చేవేస్తా ఉన్నాం. మనం కూడా ఒకప్పుడు చెడ్డవారమే. మనం ఒకప్పుడు దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారమే. కానీ ఆ ప్రేమను పొందుకున్న మనము, ఆయన క్షమాపణ పొందుకున్న మనము ఎందుకు ఇంకా ఇతరులను ప్రేమించలేకపోతున్నాము? ఎందుకు క్షమించలేకపోతున్నాము? ఎందుకు వారితో దయగా మాట్లాడలేకపోతున్నాం అంటే స్టిల్ వీఆర్ నాట్ ఎట్ స్ట్రాంగ్లీ బిల్డ్ అవర్ ఫెయిత్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇంకా మనము క్రీస్తు అనే బండ మీద మన జీవితాన్ని కట్టుకోలేకపోయాం. ఆ కట్టుకున్నప్పుడు ఎన్ని ఇబ్బందులు రాని, ఎన్ని పరిస్థితులు రాని, హింస రాని, కొట్టని తిట్టని మనం ప్రేమించగలుగుతాం. ఒక వ్యక్తి ఉన్నారు, తను పరిచర్యలో ఉన్నది. ఆమె లోక ప్రేమ తెలియక, తల్లిదండ్రుల ప్రేమ తెలియక తను గోజారుతున్న సమయంలో 16వ ఏట ప్రభు ఆమెను దర్శించాడు. దర్శించిన తర్వాత ఆమె రక్షింపబడిన తర్వాత ఆమె తన పరిచర్య నిమిత్తము తన సొంత గ్రామానికి వచ్చి అక్కడ పరిచర్య చేస్తూ ఉంది. అక్కడ నుంచి తన భర్త గ్రామానికి వచ్చి అక్కడ పరిచర్య చేస్తూ ఉంది. అయితే ఒకరోజు తన పరిచర్య నిమిత్తము అమెరికా వెళ్ళి తన పరిచర్య గురించి అంతా చెప్పేసి ఇండియాకి తిరిగి వచ్చింది. తిరిగి వచ్చిన తర్వాత తను ఒక స్థలానికి తీసుకెళ్ళాలి షాపింగ్కి. సో షాపింగ్ తీసుకునే సమయంలో ఇంటి దగ్గర మొదలుపెట్టింది తిట్టడం. 3 o'clock జర్నీ స్టార్ట్ అయింది. తిరిగి వచ్చేసరికి 4:30 అయింది, 7:30. 3 o'clock జర్నీ స్టార్ట్ అయ్యి ఇంటికి వచ్చేసరికి మళ్ళా 7:30 అయింది. ఆ అవర్స్ మొత్తం ఆ యవనస్తుల్ని తిడుతూనే ఉందంట. ఎక్కడ దీంట్లో తన పొరుగువారిని ప్రేమిస్తున్నది? తన వల్ల తన పొరుగువారిని ప్రేమిస్తున్నది ఎక్కడ కనబడుతున్నది? మన కుటుంబాల్లో కూడా, మన పిల్లలతో కానీ, మన భర్తతో కానీ, మన భార్యతో కానీ. వాళ్ళ దగ్గర రక్షింపడ్డాడు అబ్బాయి, వాళ్ళ దగ్గర రక్షింపబడ్డాడు. దేవుడు ఏమంటున్నాడు? ఎందుకు పిలుస్తున్నాడు మీరు ఇలా చేయకుండా? నిన్ను వల్ల నీ పొరుగును ప్రేమించకుండా నన్ను ప్రభు అని ఎందుకు పిలుస్తున్నారు? ఒకవేళ ఈరోజు ఇదే సాక్ష్యం మనదైతే ప్రభు అంటున్నాడు, మార్చుకోండి, చేంజ్. డోంట్ ఫర్గెట్ దట్ వన్స్ యు ఆర్ లైక్ దట్. నువ్వు చెడ్డబడమని మర్చిపోకు, నువ్వు పాపమని మర్చిపోకు, నువ్వు బలహీనమని మర్చిపోకు. వై వీఆర్ ఫీలింగ్? ఎందుకు మనం ఓడిపోతున్నాము? ఎందుకంటే మనం విశ్వాసాన్ని క్రీస్తున్న బండి మీద కట్టుకోవట్లేదు. ఇంకా ఇసుక మీద కట్టుకుంటూ జీవిస్తున్నాం. దయచేసి ప్రభు అని పిలిచే ముందు నా యొక్క అంతర హృదయం ఎలా ఉన్నది, నా తోటి వారితో నా హృదయం ఎలా ఉన్నది, నా తోటి వారిని నేను ఎలా ప్రేమిస్తున్నాను, నా పొరుగు వారిని ఎలా ప్రేమిస్తున్నాను, నా ఇంట్లో వారిని ఎలా ప్రేమిస్తున్నాను. నన్ను నేను ప్రేమించుకుంటే ఎన్నో కష్టపడుతున్నా కదా. నన్ను ప్రేమించుకొని నాలో ఉన్న బలహీనతలను తీసుకువేసుకోవడం కొరకు ప్రభు దగ్గరకు వచ్చాను.
ఎదుటి వాళ్ళ బలహీనతలు కనబడ్డప్పుడు నేను వారి కొరకు ప్రార్థన చేయవలసిన వారు ఉన్నాను. వారి కొరకు ప్రార్థన చేయవలసిన వారు ఉన్నాను. సో దిస్ మార్నింగ్ స్టిల్ మనలో ఇంకా మన పాప జీవితాన్ని పెట్టుకొని ఇతరులు ప్రేమించలేని విధంగా మనము మన పొరుగువారిని ప్రేమించలేకుండా ఉంటూ బలలో చేవేస్తున్నట్లయితే ప్రభు అంటున్నాడు, వై ఆర్ యు కాలింగ్ మీ లార్డ్ లార్డ్, చెక్ యువర్ సెల్ఫ్. లెట్ us bow down our heads. మనం తలలు వంచినట్లయితే మనం ఒక క్షణము, ఒక నిమిషం, నేను నా పొరుగువారిని ప్రేమిస్తున్నానా? కేవలం పెదవులతో ప్రభువుని ప్రభువా ప్రభు అంటున్నానా? లెట్ us examine